కొత్త ఆవకాయ. వేసవి కాలం వచ్చిందంటే చాలు మేడపై టెర్రస్ మీద చాప వేసి మార్కెట్లో మామిడికాయలు ముక్కలు కొట్టించుకుని వచ్చి ఆరబెట్టి అమ్మమ్మలు నానమ్మలు చెప్పే విశేషాలు ఊరగాయ పెట్టే పాటించే సాంప్రదాయం ఒక పెళ్లి వేడికలాగా ఉంటుంది. ఆవకాయ పెట్టేటప్పుడు ఆ ఆవపిండి ఘాటుకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగితే నా బంగారం అంటూ బుజ్జగించి దూరంగా ఉండండ్రా అని చెబుతూ ఉండేవాడు. ఆవపిండి ఘాటు సీన్ నిజంగానే ప్రతి ఇంట్లోనూ ఉండేది. పిల్లలందరం వింతగా చూస్తూ అదొక క్లాసిక్ విజువల్ లాగా అనే చెప్పాలి. తర్వాత జాడీల్లో భద్రపరచటం ఒక ముగింపు సీనే. మరి మడికట్టుకుని ఎవరు వీక్షించకుండా దూరంగా ఉండమని శాసిస్తూ ఆ హడావిడి అంతా అద్భుతం. అంతా పూర్తయిన పిదప ముక్కల్ని కలిపి గిన్నెలో అమ్మమ్మ వేడి వేడి అన్నం కలిపి ఇంట్లో వాళ్ళందరికీ లైన్లో కూర్చోబెట్టి చేతుల్లో ముద్దలు కలిపి పెట్టే తీరు జ్ఞాపకం ఒక్క మాత్రమే కాదు, అదొక స్వర్గం కూడా. ఆ ముద్దలు కేవలం ఆవకాయ రుచి మాత్రమే కాదు, మనల్ని ఎలాగైనా తృప్తిగా తినిపించాలనే అమ్మమ్మ గారి ప్రేమ గొప్పది. ఆరాటం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక మాగాయ గురించి మాట్లాడాల్సి వస్తే అందులో ఉండే రుచే వేరు. ఆవకాయ ఘాటు ఒక ఎత్తు అయితే మాగాయ ఇచ్చే పులుపు, తీపి, వగరు కలగలిసిన రుచి ఇంకొక ఎత్తు. మాగాయ మాత్రం ఆ మెంతి వాసనతో మనసుల్ని లాగేస్తుంది. అందరం కలిసి ఈ సందర్భంగా పాడుతున్న పాట మీ కొరకు వినండి. ఆవఘాటులో నిండిన ఓర్పు, మెంతి వాసనలో మెండైన మార్పు, అమ్మమ్మ చేతి ముద్ద దాగున్న ప్రేమ, తనివి తీరని జ్ఞాపకాల అమ్మ. అమ్మమ్మ చేతి ముద్ద దాగున్న ప్రేమ, తనివి తీరని జ్ఞాపకాల అమ్మ.